ఒక నిమిషం చెప్పండి మళ్ళీ చెప్పండి. నేను పేదపూడి రైతుని. నాకు 1 ఎకరం భూమి ఉంది. దానిని ఇవ్వటానికి మాకు ఇష్టం లేదు. 6 ఎకరం భూమి కూడా భూసేకరణ కింద తీసుకుంటామని బెదిరిస్తున్నారు. గవర్నమెంటే చెప్తుంది. నారాయణ గారు, పుల్లారావు గారు ఈ ఏరియాలో పర్యటించి ఈ చెప్తున్న మాటలు ఇవి. మీరు కన్నా మీ పొలాలు ఇవ్వకపోతే సేకరణ చట్టం తీసుకొస్తాము, దానివల్ల మీరు ఇంకా నష్టపోతారు. మీ రాజధాని కోసం మీ పొలాలు ఇస్తేనే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే వ్యతిరేకించిన రైతులకి మీకు కరెంటు రానివ్వము, మీ పొలాలకి నీళ్లు రానివ్వము, చివరికి మీరు అమ్ముకొని ఊరు వెళ్ళాలన్నా కానీ మీ పొలాలు ఎవరు కొనకుండా గ్రీన్ బెల్ట్ వేస్తాము అని ఒక రకమైన మాటలతో జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిన 2 నెలల నుంచి మా ఊరి ప్రజలు తిండి లేకుండా, నిద్ర లేకుండా ఏడ్చిన రోజే కానీ ఏడవన రోజు లేదు. మాకు ఈ ప్యాకేజీలు వద్దు, మా పొలమే మాకు కావాలి. మేము ఉన్న 1 ఎకరం కాక 8 ఎకరాలు కౌలుకు చేసుకొని 50 లక్షలు పెట్టిన 50 గేదెల ఫారం పెట్టుకున్నాం. ఇవాళ మా పొలాలన్నీ తీసుకుంటే మా గేదెలకు పశుగ్రాసం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? మేము వాటిని అమ్మాలంటే ₹1,00,000 గేదెని 50,000కే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నష్టాన్ని అంతా మేము ఎలా భరించాలి? మా అప్పులు ఎవరు తీర్చాలి? మా పిల్లల చదువులకు మేమే ఎలా డబ్బులు ఇవ్వాలి? వాళ్ళ ప్యాకేజీలు మీ పిల్లల చదువులు సరిపోతాయా? సరిపోవండి. 1 ఎకరం ఉన్న వ్యక్తికి ఉన్న ప్యాకేజీలో 10 సెంట్లలో ఏం వ్యవసాయం చేసి మా పిల్లల్ని చదివించుకోవాలి? మా జీవితాలు ఎలా గడవాలి? మా భవిష్యత్తు దేవుళ్ళలాగా మీరు మా కోసం వచ్చారు, మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. మాకు న్యాయం చేయగలిగితే మీరు మా రక్తపూడి రైతులందరూ మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీరు మా కోసం ఒక దేవుళ్ళలాగా దిగి వచ్చారు. మేము మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం. మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మీకు మేమంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పాటి భూమిలో కూడా 6,000 మంది రైతులు, పిల్లలకు కానీ పెద్దలు అందరూ ఆధారపడి జీవిస్తున్నారు. 300 ఎకరాలు ఎంతమంది రైతులు? 300 ఊరి మొత్తం ఉందండి. అందరూ 2 ఎకరం 10 సెంటు చిన్న ఎకరాల లోపు ఉన్న రైతులే. ఎంతమంది ఉంటారు వాళ్ళు? అందరికీ 4,000 మంది జనాభా ఆధారపడి 300 ఎకరాలు అయిపోతాయి. దయచేసి మా ఊరిని మినహాయించమని మా రైతులందరూ కోరుతున్నా. ఎంతమంది మంత్రులు చెప్పినా కుదరదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తున్నారు. 2 సార్లు త్యాగం చేసాం మేము. ఈ ఉన్న కొద్ది ఉడాకని 30 సంవత్సరాల క్రితం ఉడాకని సేకరించారు, అప్పుడు నష్టపోయాం. 300 ఎకరాలు సేకరించారు. మొన్న పోయిన సంవత్సరం బైపాస్ రోడ్డు కింద కొంత సేకరించి ₹1,00,00,000 మా ఊర్లో ధర పలుకుతుంటే 10 లక్షలు గవర్నమెంట్ అలివేషన్ ప్రకారం అయినా రైతులు భరించారు. ఇప్పుడు ఈ కొద్దిపాటి భూమిని కూడా తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఏం కావాలి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఈ ఊరోళ్ళు పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చి దుస్థితి ఏర్పడుతుంది. దయచేసి మాకు న్యాయం చేయాలని మా రైతులందరూ నేను ఈరోజు తుళ్ళూరు ఇంకొక గ్రామం ఇంకొక చోటకి పోతాను. నేను ఇందాక అన్ని గ్రామాల్లో నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ 2 మీటింగ్స్లో కూడా ఉండవల్లి కానీ మిగతా పెన్నమాక్ కానీ ఇక్కడికి అందరికీ 90% ఇచ్చామంటున్నారు. అందరూ నా ఇష్టపడి ఇచ్చామని అందరూ అన్నారు. అంటే మన గ్రామం కాదు, పక్క గ్రామాలు.
ఇష్టపడి ఇవ్వట్లా రైతులు. ఎవరు రైతులు ఇష్టపడే ఇట్లా భయపడిస్తున్నారు. ఇవ్వకపోతే సేకరణ చేస్తామని భయపెడుతున్నారు. రైతు అంటే ఒకటి భూమి ఎప్పుడు సేకరించాలంటే దేశం కోసం చాలా అత్యవసర పరిస్థితులు. మనకు ఎంత రాజధాని కావాలి? అది 5,000 ఎకరాల 8,000 ఎకరాల లేదంటే సింగపూర్ కంటే పెద్ద రాజధాని కావాలి. మనకి రాజధాని కోసం మనకు ప్రయత్నం నాకు దాంట్లో అభ్యంతరం లేదు. అందరూ స్వచ్ఛందంగా ఇస్తే సింగపూర్ కాదు ఇంకా న్యూయార్క్ కొంత రాజధాని కూడా కట్టచ్చు, దానికి సంతోషం. కానీ ఆ సేకరించే పరిస్థితుల్లో ఒకరి జీవన విధానం, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళకి అన్ని పడ్డ అన్ని దెబ్బతింటూ ఉంటే మధ్య ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ప్రశ్నించారు. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ వాళ్ళు క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి మొత్తం తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడతాం. స్వచ్ఛందంగా భూమి ఇస్తే పర్లేదన్నా, కానీ భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని తీసేసుకుంటామని చెప్పి మీ భూమిని లాక్కుంటే మొదటి అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఒకటే బాగదు. భూములు బలవంతంగా లాక్కోవడానికి నిజంగా అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అవసరానికి మించి కానీ భూముల్ని బలవంతంగా లాక్కుంటాయి. నిజంగా దేశ అభివృద్ధికి కొంత భూమి కావాలి, దానికి కూడా భూమి రైతుల దగ్గర నుంచే మిగతా ఏ దగ్గర తీసుకున్నా మనకు సరైన న్యాయం జరగాలి. దానికోసం కూడా ఒక పోరాటం చేయాలి. అలా కాకుండా అవసరానికి మించి నాకు తెలిసి రాజధాని ఒక 8,000 ఎకరాలకు మించి అవసరమా లేదంటే 5,000 ఎకరాలకు మించి అవసరమా అనే నాకు ఆలోచన నాకే ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా అన్ని గ్రామాల రైతులు ఇస్తున్నారు, మేము ఎందుకంటే పెద్ద రాజధాని కట్టుకుంటాం మనం మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే నిజే సపోర్ట్ చేసి మళ్ళీ మీరు ఇలా మాట్లాడతాం ఏంటి అని అందరూ అని అనుకుంటారని చెప్పి నేనే మాట్లాడలే. అందుకే నేను రావడం లేదు తప్ప తెలియదు. కానీ బలవంతంగా భూసేకరణ చట్టం కింద మిమ్మల్ని భయపెట్టి మీ భూముల్ని లాక్కుంటామంటే అసలు అంత స్థాయి రాజధాని అయితే అవసరం లేదు. చాలా అవసరమే, ఎంతైతే అవసరమో ఒక క్యాపిటల్ కోసం, రాజధాని కోసం, అలాంటి రాజధాని దానికోసం జనసేన మీ అందరి తరఫున పోరాటం చేసింది. జనసేన నేను పవరే కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇలాగే రోడ్ల మీదకి ఆ రోజు తెలంగాణ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని చెప్పి ఇలా రోడ్ల మీద వచ్చి నేను కూర్చోగలను. నాకు ఆ తెగింపు ఉంది, ఆ దమ్ము ఉంది, ధైర్యం కూడా ఉంది నాకు. కానీ ఎందుకు రాలేదంటే పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ నాయకులు లీడర్లు చేసిన తప్పులకి అటు తెలంగాణ ప్రజలు కానీ అటు సీమాంధ్ర మన ప్రాంత ప్రజలు కానీ కొట్టుకోకూడదు, ఇబ్బంది పడకూడదు అని ఒక్క ఆలోచనే నన్ను ఆప్ చేస్తుంది, అంతేగాని ఇంక వేరే ఉద్దేశం కాదు. సరే అటు మోడీ గారు కానీ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి నేను నిలబడ్డాను. నాకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే ఈ క్షణం వరకు, ఈ రోజు వరకు నేను ఆశిస్తున్నాను. బలవంతంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ భూముల్ని లాక్కుంటే దానికి నేను మీ ముందుంటాను. కావాలంటే నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమే. అంటే ఏదో మీ చేత చప్పట్లు పెట్టించడానికో మాటలకో కాదు, నాకు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాకు అవసరం ఉంది ఇంత రాజధాని ఎందుకు అని చెప్పి నా ఒక్కడికే కాదు అందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను సంతోషం నా ఇల్లు కూడా ఇచ్చేస్తాను, తీసుకొని కట్టేసుకున్నాను నాకేం. కానీ పెట్టుబడులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్పి ఇప్పటికీ నిజాంపట్నం వ్యాన్పిక్ భూములు ఉన్నాయి, 24,000 ఎకరాలు ఇలాగ రైతుల దగ్గర నుంచి లాగేస్తున్నారు. ఒక్క ఏమీ లేదు, 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏమీ లేదు అక్కడ. ఇలాగే పొరపాట్లు జరుగుతాయి. భూమికి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటారు, అక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, కానీ భూములు లాక్కొని పెట్టుకుంటున్నారు. అలాగే 33,000 ఎకరాలు అంటే కనీసం అది 50 చదరపు మైళ్ళు అంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ రాజధాని ఆల్మోస్ట్ ఇక్కడ గురించి చాలా ఎంత పెద్ద రాజధాని సింగపూర్ అంత దేశం రాజధాని కట్టాలనుకున్నారు. కానీ దానికి ఎంత పెట్టుబడులు అవుతాయి, డబ్బులు వస్తాయా లేదా? ఇప్పుడు ఇంకా రైతు రుణమాఫీతో ఇంకా పూర్తలేదు, అవునా కాదా? కానీ
అది తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నాయి. ఆయన మనసులో ఉంది చేయాలని, ఆయన చెయ్యకూడదనే లేదు. నేను అది అర్థం చేసుకున్నాను. దానికే డబ్బులు లేవు. ఇప్పుడు 33,000 ఎకరాలకి నేను మీకు ఇది ఇస్తామని అన్నా. నాకు ఇందాక సంతోషంగా ఇచ్చిన కూడా ఏమన్నానంటే, నేను సంతోషంగా ఇస్తాను, కానీ నాకు ఒక భయం ఉంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఏదో ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మా భూమి సంగతి ఉంది, అప్పుడు మా డబ్బులు ఎట్లా, మేము ఎవరిని అడగాలి, మాకు ఆ భయం ఉంది, కొంచెం దాని గురించి చెప్పరాని అన్నారు. నాకు ఇది కూడా నేను తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి. కానీ భూమి సేకరించి దాన్ని పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ ముందుని తీసేసుకోండి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్టుగా కానీ ఇది ప్రజల సంపద. ప్రజల సంపదని బాధ్యత ప్రభుత్వాలు చూడాలి. అంతేగాని వాళ్ళ సొంత చేతిలో డబ్బులు కాదు ఎలా పెడతారో చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసే ప్రభుత్వమే కావచ్చు. నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, ప్రభుత్వాలు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, కామినేని గారికి ఓటేయండి, తనను బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి, కానీ వీళ్ళు కానీ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో నేను బయటకు చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి నేను వాళ్ళతో ఏది మాట్లాడినా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఆల్మోస్ట్ మీరు నా ఎదురుగా మీరు అందరూ అక్కడ ఉన్నారని చెప్పి ఊహించుకొని నేను మాట్లాడుతాను. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కాదు మీకు సర్దిపించండి అలా అంటే నేను మటుకు నేను వేరే వ్యక్తిని కాదు. నేను ఒకే జీవితం పోతే మనిషికి మ్యాక్సిమం సినిమాలో ఉంటుంది, నన్ను కాలిస్తే ఏమొస్తారో బూడిద, పెట్టుకుంటే వాసన, కాలిస్తే బూడిద. అంటే ఇంత జీవితం కోసం ఇప్పుడు వాళ్ళకేమో అందరికీ డబ్బులు కావాలి, వేల ఇప్పుడు సమస్య ఎలా అయిందంటే, నేను వైఎస్ఆర్సీపీ కదా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎందుకు ఎదురుగా పోరాటం చేశానంటే, లాస్ట్ టైము ఆయన మిగతా పాలసీలు ప్రజలు కొంత మేలు చేసినాయి, కానీ ఆ మేలు కంటే చాలా ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇష్టారాజ్యంగా. అది రాబోయే మన పిల్లలకి రావాల్సిన పిల్లలకి ఇంకో 3 తరాలకు రావాల్సిన భూమిని ఒక 15 సంవత్సరాలు అందరూ కలిపి అమ్మేశారు. అది ఇంకోసారి చేయబోతున్నారు. ఇక్కడ అవసరానికి మించి భూమిని దయచేసి సేకరించద్దు. అవకాశం అంటే మీకు ఎంత అవసరం అంతే చేయండి, అంతకు మించి కానీ మీరు చేసి ఇలా చేసుకుని వెళ్ళిపోతే అది ఒకప్పుడు దేశాన్ని తరిమెల నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా తాకట్లో భారతదేశాన్ని పెట్టినట్టు అవుతుంది. భారతదేశాన్ని, గ్రామీణ భారతాన్ని ఏ పాలకులైనా సరే దయచేసి తాకట్టు పెట్టద్దు. నా భయం ఏంటంటే ప్రజలు అసహనానికి గురై తిరుగుబాటు చేస్తే విప్లవాలు వస్తాయి, అలాంటి దాకా తీసుకెళ్ళకూడదు. అందుకు మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని నేను నమ్ముతాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. నాకేం సరదా లేదు రాజకీయాల్లో రావడానికి, పదవులు రావడానికి. నాకు మీరందరూ చూపించే ప్రేమ సినిమాలో చాలు. నా డబ్బులు ఇస్తారు బాగానే, కానీ నాకు డబ్బులు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల. ఒకళ్ళ కన్నీళ్ళు నాకు బాధను కలిగించింది, వాళ్ళ కన్నీళ్ళు తుడిస్తే నాకు ఆనందం కలిగింది. నాకు అనిపించింది, నేను వరుసగా పేపర్లో చూస్తున్నప్పుడు ఇబ్బంది. అందుకే నేను ఆ రోజు ట్వీట్ చేశాను, నాకు మన సెల్ ఫోన్లో చెప్పాను. అందుకే నేనేం చెప్పానంటే, రాజధాని కోసం మీరు గ్రామీణ జీవన విధానాన్ని ధ్వంసం చేయకండి, ఏదైనా చేయండి, భూములు సేకరించండి, కానీ అసలు ఇంత భూమి అవసరమా, 33,000 ఎకరాల భూమి అవసరమా అన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి, ఇంకోసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ దేశం అంత రాజధానిని మనం ప్రయత్నం చేస్తున్నాం కావాలని. అసలు అది ఎప్పుడు అయ్యాను, దానికి పెట్టుబడులు ఎక్కడ? ఇప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. దాని మీద అందరికీ బాధ ఉంది, నాకు బాధ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను రైతు రుణమాఫీ చేస్తానన్నారు. ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి, మాట ఇచ్చారు, కానీ దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు. అవసరమైతే ఎర్రచందనం చెట్లు అమ్మేసైనా సరే తిరుపతిలో ఉన్నాయి, నేను చేస్తా ఉంటారు. ఇవన్నీ కాకుండా నా దగ్గర ఎర్రచందనం చెట్లు అమ్మకుండా, అటవీ సంపదని నాశనం చేయకుండా ప్రజా సంపదని దోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రజా సంపదని దోచిన చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఎవరు ఏంటి మొత్తం ఒక లిస్టు నాకు అనిపించింది ఒకటి ఉంది. నేను దాని గురించి నేను మాట్లాడుతాను హైదరాబాద్కి వెళ్ళాక. వారి దగ్గర నుంచి కొంత డబ్బు సేకరించండి. రైతు రుణమాఫీ గురించి ఎలా సేకరించవచ్చో నేను మాట్లాడతాను.
ఒక పాసిబిలిటీ. అంతేగాని రైతు కన్నీళ్ళ మీద మటుకు మన గ్రామ ప్రజల మధ్య మీరందరూ బాగుండాలని నేను కోరుకున్నాను. అందుకు నేను పోరాటం చేశాను, అందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. రేపు పొద్దున్న నిజంగా ఒక గొప్ప ప్రాజెక్ట్ వస్తే మనకు అవసరం అవుతుంటే నేను వస్తాను ఇక్కడ బయటకు వచ్చి, అమ్మా ఇది ఈ ప్రాజెక్ట్ ఇస్తే చాలా మంచిది, దాంట్లో కూడా ఏదో ఇష్టారాజ్యంగా మీకు ఇచ్చి 10,000 50,000 ఇస్తాం మీరు వెళ్ళిపోండి కాదు. ఎంత న్యాయం జరగాలో నేను ఈరోజు మాట ఇవ్వలేను. కానీ అలాంటి పరిస్థితులు వస్తే నేను వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు అందరూ సంతోషంగా ఒప్పుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా నేను పెట్టుబడి వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు. పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు కావాలి. కానీ అందరూ కరప్షన్తో నిండిపోయారు, పొలిటికల్ కరప్షన్ తోటి. ఒకవైపేమో రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపడేంత భూములు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ అరెకరం ఉన్న భూములేమో మీరు వెళ్ళిపోయి రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చాను, మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకున్నాయి ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ప్రత్యక్షంగా తెలుసుకుని ఇవన్నీ హైదరాబాద్లో కూర్చొని నేను అడగలను. కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు బాధల కష్టాలు తెలుసుకొని అప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను. 30 సంవత్సరాల క్రితం ఉడాకని భూమిని తీసుకున్నారండి. అది ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల క్రితం ఉడాకని భూమి, అది ఇప్పటికి కూడా డెవలప్ లేదు. ఒక చిన్న సైజు అడవిలాగా అమరావతి టౌన్షిప్ అంటారండి. అమరావతి టౌన్షిప్ అంటారండి. 370 ఎకరాలు